హాయ్ అండి. నమస్తే అండి. ఒక మంచి స్కాలప్ హ్యాండ్ డిజైను ఈజీగా చూసేద్దాం ఈరోజు. దానికన్నా ముందు ఇదేంటంటే గవ్వలు ఎగ్జిబిషన్‌లో గవ్వలనమాట. ఇన్ని రకాల గవ్వలుంటాయని నాకు కూడా తెలీదు. ఇదే ఫస్ట్ టైం నేను చూసాను. అంటే కొన్ని తెలిసేవో గానీ అన్ని రకాలు ఉంటాయని అయితే నాకు తెలీదు. సో, మీకు కూడా ఒకసారి చూపిద్దామని పెట్టానంతే. సో, ఇప్పుడు మనం హ్యాండ్ చూసేద్దామండి. ఇది నార్మల్ హ్యాండ్ కటింగ్ చేసిన లైనింగ్. నార్మల్ హ్యాండ్. ఇది బకరం. సో, మనకేంటంటే స్కాలప్ వేసిన తర్వాత స్కాలప్ ఇలా పైకి లేచిపోయినట్టు వస్తది కదా! ఇది వేస్తే మనకు అలా రాదనమాట. ఇది కొంచెం దళసరిగా ఉంటది షర్ట్‌లో ఏసినట్టుగా. మీరు స్క్రీన్ షాట్ తీసుకుంటే మీకు దాన్ని చూపిస్తే అది షాప్‌లో దొరుకుతది. నేనైతే బండిల్ అంటున్నాను బకరం. బకరం బండిల్ అంటున్నాను నేనైతే. సో, దీనికేదో నేమ్ ఉండే ఉంటది. సో, దాన్ని మనం హ్యాండ్ ఎంతైతే లూజ్ ఉందో అంత కట్ చేసుకొని ఇలా స్కాలప్ స్కేల్‌తో జస్ట్ మార్కింగ్ వేసేసుకోవడమే. యాక్చువల్‌గా ఇది గ్లాస్ పెన్సిల్‌తో ఏసుకోవాలి. కానీ అది వైట్ కలర్‌లో ఉంది. కనిపిస్తది కాబట్టి వైట్ మీద నేను నార్మల్ బ్లాక్ పెన్సిల్‌తో ఏస్తున్నాననమాట. సో, ఇలా డ్రా చేసేసుకోవాలి. కప్‌తో కూడా వేసుకోవచ్చండి. కప్పు, క్యాప్‌లు చిన్న చిన్న మూతలతో కూడా వేసుకోవచ్చు. రౌండ్ దాంతో దేనితో అయినా డబ్బాలతో. నేను అది కూడా అప్‌లోడ్ అయితే చేశాను. సో, ఈరోజు అందుకని స్కేల్‌తో అయితే చేస్తున్నాను. ఇది మెయిన్ క్లాతు. ఇది లైనింగ్ క్లాతు. ఫస్ట్ ఈ చివర కింద అంచు ఉంది కదా! అక్కడ ఒక కుట్టేసి వదిలేయాలి అంతే ఫస్ట్. అలా వేయకుండా డైరెక్ట్‌గా కూడా వేయొచ్చు. కానీ మనకి అలా కుట్టేసుకుంటే ఈజీగా అయిపోద్ది. తర్వాత ఇప్పుడు మనం ఏదైతే స్కాలప్ డ్రా చేసామో దాన్ని పెట్టేసి అల్పిన్స్ పెట్టేసుకుంటే నేనైతే 3 పెట్టాను. పెట్టేసుకొని అది ఏదైతే షేప్ ఉందో ఆ షేప్ మీద కుట్టుకుంటూ వెళ్ళిపోవడమే. ఇక్కడ లాస్ట్‌ది ఇలా స్ట్రెయిట్ చేసేయాలి. ఈ టైప్ లాస్ట్ కూడా ఇలా స్ట్రెయిట్ చేసేయాలి. అక్కడ మనకు అక్కర్లేదు షేప్ ఖర్చు ఉంటది కాబట్టి. సో, కుట్టేసానండి నేను. కుట్టేసిన తర్వాత ఈ ఎక్స్ట్రాగా ఏదైతే ఉందో దాన్ని అలా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. సో, కట్ చేసిన తర్వాత ఈ కార్నర్స్ ఎక్కడైతే ఉన్నాయో అక్కడ చిన్న కటింగ్‌లు ఈ రౌండ్‌లన్నిటి దగ్గర కూడా రౌండ్ తిరిగే దగ్గర కూడా చిన్న చిన్న కటింగ్‌లు ఇచ్చుకోవాలి. మీరు కొత్తగా నేర్చుకునే వాళ్ళైతే మరీ పక్కగా కట్ చేసేకండి. కొంచెం ఒక పావించి ఉంచేసి అప్పుడు కట్ చేసుకోండి. అప్పుడు మీకు కటింగ్‌లు అవి ఈజీగా చేసుకోవచ్చు. తర్వాత ఈ లైనింగ్‌ని ఇలా తిప్పేసుకోవాలి. ఇలా తిప్పేస్తే ఏమవుద్ది మనకి ఆ బకరం ఏమవుద్దంటే మెయిన్ క్లాత్‌కి అండ్ లైనింగ్‌కి మధ్యలో ఉండిపోద్దనమాట. ఇంకా లోపలికి అక్కర్లేదు. అయితే మనకి ఈ బార్డర్ వైట్ కలర్‌లో ఉంది కాబట్టి మనకి క్లాత్ కూడా దళసరిగా ఉంది. మనకి బకరం కనిపించదు బయటికి కాబట్టి ఇలా ఏస్తాం. అదే మనకి క్లాత్‌లోంచి బకరం బయటికి కనిపిస్తదనుకోండి అప్పుడు మనం నార్మల్‌గా వేరేగా ఏసుకోవాలి. ఆల్రెడీ చాలా వీడియోస్ అయితే నేను దానికోసం అయితే అప్లోడ్ చేశాను. సో, ఇలాగ పెన్సిల్‌తో ఇలాగ చేస్తే మనకి షేప్ కరెక్ట్‌గా వచ్చేస్తది. ఐరన్ చేసినా వచ్చేస్తది. సో, దాని మీద మళ్ళీ ఇంకో కుట్టేసేయడమే. అంతే అండి. చాలా సింపుల్‌గా అయిపోద్ది. తర్వాత మనం నార్మల్‌గా వెనకాతల జాయింట్ ఏసేసుకొని హ్యాండ్ నార్మల్‌గా మన బ్లౌజెస్ అన్నిటికి ఎలాగేసుకుంటాం అలాగే హ్యాండ్ లైనింగ్ మెయిన్ క్లాత్ జాయింట్ చేసేసుకొని బ్లౌజ్ కుట్టేసుకోవడమే. సో, చూసారు కదండీ ఇదే బ్లౌజ్ ఇప్పుడు నేను చూపించింది. సో, చక్కగా నీట్‌గా వచ్చింది కదా! చాలా అంటే చాలా నీట్‌గా వస్తుంది. లోపల బకరం ఏ హడావిడి ఏం కనిపించదు. చాలా నీట్‌గా వస్తది. సో, ఇది ఈ హ్యాండ్. కొంచెం షార్ట్ హ్యాండ్ పెట్టాను నేను. ఆల్రెడీ లాంగ్ హ్యాండ్ డిజైన్స్ చాలా పెట్టాను. ఇదైతే కొంచెం షార్ట్ హ్యాండ్. దీనికి నెక్కకు కూడా ఇలా పెట్టానండి. కానీ దీనికైతే బకరం వేయలేదు. అసలు ఎలాంటి బకరం వేయలేదు. నార్మల్‌గా మన మెడ ముక్కతోనే తిప్పాను. ఎలా తిప్పాననేది అయితే నేను వీడియో అయితే అప్లోడ్ చేశానండి. బకరం గాని అసలు ఏం వేయలేదు నేను బకరం. మామూలుగా మెడ ముక్కతోనే తిప్పేసాను నేను. ఎలా తిప్పొచ్చు ఏంటి దానికి టెక్నిక్స్ ఏంటి, టిప్స్ ఏంటి అనేది కూడా నేనైతే అప్లోడ్ చేశాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నచ్చితే గనక సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి.